దిలీపాచారి గారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూదందాకు సంబంధించి మాట్లాడడం, ఈ ప్రభుత్వమే రెగ్యులరైజ్ చేసింది, అది 2000 కోట్ల భూ స్కామ్ అని మాట్లాడడం, ఆయనకు లీగల్ నోటీసులు ఇవ్వడం, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? మొదటి నుంచి బీజేపీ టార్గెట్గానే కవిత వ్యాఖ్యలు కూడా ఉన్నాయి కదా గతం నుంచి, అందుకే మీరు బీజేపీ పరంగా రియాక్ట్ అయ్యారా? మీ దగ్గర ఆధారం ఉందా? అసలు ఎందుకు కవితను టార్గెట్ చేస్తున్నారు బీజేపీ కూడా? నమస్తే కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా కో ప్యానలిస్టులకి అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఈ రోజు అంశం ఏంటంటే అవినీతి అంశము. ఆ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగింది. ఆ ప్రభుత్వంలో అంటగాగిన వాళ్ళు అవినీతి చేశారు, ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు అవినీతి చేస్తున్నారు అనే అంశాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పారు. దాంట్లో భాగంగా ఏవి రెడ్డి గారు అదేవిధంగా అనిల్ కుమార్ గారు భాగస్వాములుగా ఉన్న వాళ్ళు ఈ భూదందాకు పాల్పడ్డారు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. దీంట్లో భుజాలు తడుపుకోవడానికి ఏముంది? ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో కూడా కవిత గారి పేరు వచ్చినప్పుడు మొదటిగా స్పందించింది ఇదే విధంగా స్పందించింది కవిత గారు. మీరు ఒకసారి వెనక్కి పోయి చూసుకుంటే కళ్యాణ్ గారు ఈ విధంగానే స్పందించింది. నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా, అసలు నేను ఏం చేయలేదు, నాకు సంబంధం లేదు అని చెప్పారు. అవునా? అందరం చూసినాం కదా ఏం జరిగింది అనేది. ఎంక్వైరీ విచారణలో లోతులకు వెళ్లే కొద్దీ వీరు లిక్కర్ వ్యాపారం ఏ విధంగా చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఎన్ని అక్రమాలు జరిగినాయి అనేది చూసినాం కదా. చార్జ్ షీట్ లో వెలువడ్డాయి కదా అంశాలు. ఇప్పుడు కూడా బుకాయింపు ధోరణి. వీరు కవిత గారు ఎప్పుడు కూడా కడిగిన ముత్యం కాదు, వారు నిజాయితీగా లేరు, నీతిగా లేరు. కనుకనే ఈ కష్టాలు నష్టాలు అనేటివి వస్తాయి. మరి పాపాలు చేసినప్పుడు భరించాల్సిందే. మీరు పాపాలు చేయకుండా ఏం చేయకుండా మీరు ఉట్టిగానే అబండాలు వేసుకుంటూ పోతామని అంటే ఎట్లయితే వస్తాయి. మీ మీద నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది, నిరూపించుకోండి. ఇప్పుడు ఆమెనే చెప్పింది నాకు ఆ భూమితోటి సంబంధం లేదని చెప్పింది. 2019లో ఆ భూమి నుంచి బయటకు వచ్చిండు అనిల్ గారు అని చెప్పింది. నిన్న ఆమె స్టేట్మెంట్ లోనే కాంట్రడిక్షన్ ఉందా లేదా? నాకు సంబంధమే లేదని చెప్పిన ఆమె ఆ భూమి నుంచి మేము బయటకు వచ్చినామని అంటే నువ్వు ముందు ఉన్నావు, తర్వాత బయటకు వచ్చినావు అని చెప్పగానే చెప్పినావు కదా. అంటే ఒప్పుకున్నట్టే కదా. ఆ వ్యవహారంలో మీ పాత్ర ఉన్నది, నిప్పులేందే పొగరాదు. కవిత గారు ఖచ్చితంగా మీరు చేసిండ్రు. అనిల్ గారు భాగస్వామ్యంగా ఉన్నారు, ఏవి రెడ్డి గారితో కలిసి అది క్లియర్ చేసుకున్నారు, దాంట్లో లబ్ధి పొందిండ్రు. దానిపైననే చర్యలు ఉంటాయి, విచారణ జరపాలి. అడుగుదాం